రిషి వసు వాళ్ళ హాస్పిటల్ గురించి ప్రజలందరూ గొప్పగా చెప్పుకుంటుంటే విని చాలా సంతోషిస్తారు. ఇంకా అక్కడి నుండి బయలుదేరతారు. అలా లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళి అలా సరదాగా ప్రకృతి అందాలని ఆస్వాదించి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. జరిగిందంతా జగతి మహేంద్రలకు చెప్తారు. వాళ్ళ హాస్పిటల్ గురించి ఇంత మంచి పేరు ప్రజల్లో వస్తుందని అనుకోలేదు ఇంత కొద్ది కాలంలోనే అంటూ జగతి మహేంద్ర కూడా చాలా సంతోషిస్తారు. తర్వాత రోజు జగతి, మహేంద్ర, రిషి కాలేజ్‌కి వెళ్ళిపోతారు. వసు పిల్లలతో ఇంట్లోనే ఉంటుంది. కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత రిషి సిస్టమ్‌లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత జగతికి, మహేంద్రకి ఫోన్ చేసి తన క్యాబిన్‌కి రమ్మని చెప్తాడు. జగతి, మహేంద్ర రిషి క్యాబిన్‌కి వెళ్తారు. నాన్న రిషి ఏంటి రమ్మన్నావు అని అంటాడు మహేంద్ర. కూర్చోండి డాడ్, అమ్మ కూర్చోండి అని అంటాడు రిషి. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందా రిషి అని అంటుంది జగతి. అవునమ్మా, ఇప్పుడు మనం మెడికల్ హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటాడు రిషి. నేను ఇందాకే మెయిల్ చెక్ చేశాను నాన్న, హాస్పిటల్లో బోర్డ్ మీటింగ్ ఉందని మెయిల్ పెట్టారు కదా అని అంటుంది జగతి. అవునమ్మా, ఆ విషయం గురించే మీకు చెప్పాలని పిలిపించాను. బోర్డ్ మీటింగ్ టైం అవుతుంది, వెళ్దామా అని అంటాడు రిషి. సరే నాన్న వెళ్దాం అని అంటుంది జగతి. మహేంద్ర కూడా ఓకే రిషి అని అంటాడు. ఏంటి డాడ్, మీరు మెయిల్ చెక్ చేయలేదా అని అంటాడు రిషి. మీరు చెక్ చేస్తారు కదా, అందుకే నేను చెక్ చేయలేదులే నాన్న అని అంటాడు మహేంద్ర. డాడ్ అని అంటాడు రిషి నవ్వుతూ. ఇంకా ముగ్గురు నవ్వుకుంటూ అక్కడ నుండి హాస్పిటల్ క్యాంపస్కి వెళ్తారు. బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవుతారు. బోర్డ్ మీటింగ్లో బోర్డ్ మెంబర్స్ ఎవరి అభిప్రాయాలని వాళ్ళు చెప్తారు. హాస్పిటల్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా డెవలప్ చేయాలి అనే విషయాలన్నిటి గురించి డిస్కస్ చేస్తారు. అలాగే కొద్ది కాలంలోనే హాస్పిటల్కి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించామని, అదే నమ్మకంతో మరిన్ని ఆవిష్కరణలతో ఇంకా ముందుకు ఉత్సాహంగా కొనసాగాలని, ప్రజలకు మరింత చేరువవ్వాలి అని, తనకి ఎదురైన అనుభవాన్ని కూడా రిషి వాళ్ళందరితో కూడా పంచుకుంటాడు. అంతేకాదు, ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి మన హాస్పిటల్‌కే వచ్చారు కాబట్టి, ఆ వ్యక్తికి మంచి ట్రీట్మెంట్‌ని అందించమని బోర్డ్ మెంబర్స్ అందరికీ కూడా చెప్తాడు రిషి. బోర్డ్ మీటింగ్ కంప్లీట్ అయిపోతుంది. హాస్పిటల్‌లో పేషెంట్స్ ఎలా ఉన్నారు అని చెక్ చేద్దామని అన్ని వార్డ్స్‌కి తిరుగుతూ ఉంటారు రిషి, మహేంద్ర, జగతి. వాళ్ళతో పాటు కొంతమంది బోర్డ్ మెంబర్స్ కూడా ఉంటారు. పేషెంట్స్‌ని పలకరిస్తూ ఇక్కడ మీకు వైద్యం ఎలా జరుగుతుంది, డాక్టర్స్ ఎలా చూసుకుంటున్నారు అనే వివరాలన్నిటిని కూడా తెలుసుకుంటూ ఉంటారు. పేషెంట్స్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్తూ ఉంటారు. అంతలో యాక్సిడెంట్ అయిన వ్యక్తి దగ్గరికి వస్తారు. వాళ్ళ భార్య, బాబు రిషిని గుర్తుపడతారు. అమ్మా, ఆయనే కదా నాన్నకి సీపీఆర్ చేసి బ్రతికించింది అని అంటాడు వాళ్ళ బాబు. అవునురా, ఈయనిక్కడున్నారేంటి? ఆయన అలా చేయడం వల్లే మీ నాన్న బ్రతికారు అని డాక్టర్స్ చెప్పారు కదా! ఆయనకి మనం థాంక్స్ చెప్పుకోవాలి అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ. సరే అమ్మా అని అంటాడు వాళ్ళ బాబు. రిషి, జగతి, మహేంద్ర వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ వివరాలు కనుక్కుంటూ ఉంటారు. మీకెలా ఉంటుంది? ఇక్కడంతా సౌకర్యంగానే ఉంటుందా? డాక్టర్స్ బాగా చూసుకుంటున్నారా? అని అడుగుతూ ఉంటారు. చాలా బాగా చూసుకుంటున్నారండి. సార్, నిన్న మా ఆయన్ని కాపాడింది మీరే కదా! మీకు చాలా చాలా థాంక్స్ బాబు. మీకు ఏమిచ్చినా మేము రుణం చెల్లించుకోలేము. మీరు అలా చేయబట్టే నా భర్త బ్రతికారు అని ఇక్కడికొచ్చిన తర్వాత ఈ డాక్టర్స్ చెప్పారు. ఏవండీ, ఈసారేనండి మీకు సీపీఆర్ చేసింది అని వాళ్ళ ఆయనకి చూపిస్తూ ఉంటుంది రిషిని. వాళ్ళ ఆయన పడుకొని చేతులు జోడిస్తూ ఉంటాడు. అయ్యో, మీరలా చేయకండి. నేను ఆ సమయంలో ఏం చేయాలో అది చేశాను అని అంటాడు రిషి. లేదు సార్, నిన్న నేను థాంక్స్ చెప్పే పరిస్థితిలో లేను. నిన్నంతా మా హస్బెండ్‌ని అలా చూసి నేను చాలా బాధలో ఉండిపోయాను. ఈరోజు ఈయన బ్రతికున్నారంటే దానికి కారణం మీరే. మీరు మళ్ళీ కనిపిస్తే మీకు థాంక్స్ చెప్పుకోవాలి అని ఆ భగవంతుడిని చాలా కోరుకున్నాను. నా కోరిక ఫలించి ఈరోజు మీరే ఇక్కడికి వచ్చేటట్టు చేశాడు అని అంటుంది ఆమె. మీకిక్కడ ఏమైనా ఇబ్బందులున్నాయా అని అడుగుతుంది జగతి. ఈయనకి బ్లడ్ తక్కువగా ఉందని బ్లడ్ ఎక్కించాలంటున్నారమ్మా. మా బంధువులెవరు మాతో సరిగ్గా మాట్లాడరు. మా తరపున ఎవరూ లేరమ్మా బ్లడ్ ఇవ్వడానికి అని అంటుంది ఆమె. డాక్టర్, వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా వీళ్ళకి ఉచితంగానే చేయండి అని అంటాడు రిషి. ఓకే సార్, బ్లడ్ కూడా తెప్పించండి. వేరే వాళ్ళని ఎవరినైనా అరేంజ్ చేసి బ్లడ్ ఇచ్చేటట్టు ఏర్పాటు చేయండి అని అంటాడు రిషి. ఓకే సార్ అని అంటారు డాక్టర్స్.
సార్ మీరిక్కడ డాక్టరా అని అంటాడు బుడ్డోడు. ఈ హాస్పిటల్ సార్ వాళ్ళదే. సార్ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు అని అంటారు పక్కనున్న డాక్టరు. రిషి నవ్వుతూ బొడ్డోడు తలపైన చేయి పెట్టి తల నిమురుతూ, చదువుకుంటున్నావా? ఏం చదువుకుంటున్నావు అని అంటాడు. చదువుకుంటున్నాను సార్, 6th క్లాస్ చదువుకుంటున్నాను అని అంటాడు ఆ బుడ్డోడు. ఓ 6th క్లాస్, వెరీ గుడ్, బాగా చదువుకోవాలి. నువ్వు చదువుకున్న తర్వాత ఏం అవ్వాలనుంది నీకు అని అంటాడు రిషి. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అని అంటాడు బుడ్డోడు చాలా ఉత్సాహంగా. వెరీ గుడ్, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవుతావు అని అంటాడు రిషి నవ్వుతూ. మీ వైద్యానికి అయ్యే ఖర్చంతా మా హాస్పిటల్లే భరిస్తుంది, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అని వాళ్ళకి ధైర్యం చెప్పి రిషి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా చూసుకుంటూ పేషెంట్స్ని వెళ్తూ ఉంటే, సార్ అటుపక్క స్పెషల్ రూమ్స్లో కూడా కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, అటు కూడా వెళ్దాం రండి అని డాక్టర్ అటువైపుగా తీసుకువెళ్తాడు. ఇంకా ఆ స్పెషల్ రూమ్స్లో ఉన్న పేషెంట్స్ని కూడా పలకరిస్తూ వాళ్ళని కూడా వివరాలు కనుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఒక రూమ్లో పేషెంట్ దగ్గర బంధువులందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రూమ్‌లోకి వెళ్ళగానే రిషి, జగతి, మహేంద్ర అక్కడ ఉన్న ఒక వ్యక్తిని చూసి షాక్ అయిపోతారు. ఆ వ్యక్తి కూడా వీళ్ళని చూసి షాక్ అయిపోతారు. తనెవరో కాదు, సాక్షి. సాక్షి రిషిని చూడగానే రిషి అని అంటుంది. రిషికి చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. సాక్షి నువ్వేంటిక్కడ అని అంటాడు మహేంద్ర. అంకుల్ ఈయన మా రిలేటివ్స్, ఈయన్ని చూడ్డానికి వచ్చాను అని అంటుంది సాక్షి. ఓ అవునా అని అంటాడు మహేంద్ర. అంకుల్ ఈ హాస్పిటల్ మీదే అని విన్నాను, నేను మొన్ననే లండన్ నుంచి వచ్చాను, మీరందరూ ఎలా ఉన్నారు అంకుల్ అని అడుగుతూ ఉంటుంది సాక్షి. మేం బాగున్నాము, మీ హస్బెండ్ ఎలా ఉన్నారు, నీకు పిల్లలు ఎంతమంది సాక్షి అని అడుగుతూ ఉంటాడు మహేంద్ర. మహేంద్ర ఏంటిది అని అంటుంది జగతి మెల్లగా పక్కనుండి. జగతి ఏదో క్యాజువల్గా అడిగాను అని అంటాడు మహేంద్ర. చెప్పు సాక్షి, మీ వారొచ్చారా, మీ వారెక్కడున్నారు అని అడుగుతూ ఉంటాడు మహేంద్ర. మా వారు రాలేదు అంకుల్, మా వారికి దగ్గర బంధువులు వీళ్ళు, అందుకే చూడమని నన్ను పంపించారు అని అంటుంది సాక్షి. సరేనమ్మా అని ఇంకా ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తారు. రిషి సీరియస్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వెనకాల సాక్షి వచ్చి, రిషి చాలా కాలం తర్వాత కలిస్తే మాట్లాడకుండా అలా వెళ్ళిపోతావేంటి రిషి, కనీసం పలకరిస్తే సమాధానం కూడా చెప్పడం లేదేంటి రిషి అని అంటుంది. నీతో నాకేం మాటలుంటాయి అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. రిషితో ఎలా అయినా మాట్లాడాలని సాక్షి, రిషి మా వాళ్ళకి కన్సెషన్ ఇవ్వచ్చు కదా బిల్లులో అని అడుగుతుంది. మీ వాళ్ళు పేదవాళ్ళైతే ఖచ్చితంగా ఉచితంగా మా హాస్పిటల్ సిబ్బంది సేవలు చేసేవాళ్లే, కానీ మీరు కావాలనే హై క్లాస్ రూమ్ని అరేంజ్ చేయించుకున్నారు, అలాంటప్పుడు ఉచితంగా మీకెందుకు ఇస్తాము అని అంటాడు. నేను ఉచితంగా ఇవ్వమనడం లేదు, డిస్కౌంట్ ఇమ్మంటున్నాను అని అంటుంది సాక్షి. డిస్కౌంట్ కూడా, మీరు చాలా రిచ్ కదా, కట్టగలరు కదా, కట్టేయండి. మీలాంటి రిచ్ పీపుల్కి కూడా డిస్కౌంట్లు ఇస్తే మా హాస్పిటల్ దివాలా తీస్తుంది అని వెటకారంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి. రిషి రిచ్ పీపుల్ అంటూనే డిస్కౌంట్ ఇవ్వను అని తెగేసి మొహం మీదే చెప్పేశాడు. అసలు రిషిని ఎలా అర్థం చేసుకోవాలి, రిషి ఏం మారలేదు అని అనుకుంటూ ఉంటుంది సాక్షి. జగతి, మహేంద్ర, రిషి రౌండ్స్ పూర్తి చేసుకుని హాస్పిటల్ బయటికి వచ్చేస్తారు. డాడ్, అమ్మా నేను ఇంటికి వెళ్తున్నాను, మీరు కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వచ్చేయండి అని అంటాడు రిషి. సరే నాన్న అని అంటుంది జగతి. అదేంటి జగతి, కాలేజ్కి రాకుండా ఇంటికి వెళ్తానంటున్నాడేంటి అని అంటాడు మహేంద్ర. ఏమో మహేంద్ర, నాకేం తెలుసు, వెళ్ళనివ్వు అని అంటుంది జగతి. రిషి ఇంటికి వెళ్ళిపోతాడు. జగతి, మహేంద్ర కాలేజ్కి వెళ్తారు. రిషి కారులో వెళ్ళిపోతుంటే పైనుండి అద్దాల్లో నుండి చూస్తూ సాక్షి, రిషి చాలా సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చాను, అనుకోకుండా నేను మీ హాస్పిటల్కి కూడా వచ్చాను, నిన్ను కలిశాను, అప్పుడు నిన్ను నేను గెలవలేకపోయాను, నిన్ను సాధించుకోలేకపోయాను, ఇప్పుడు నా పగని సాధిస్తాను, నాతో మాట్లాడడానికి కూడా నీకు ఇష్టం ఉండదు కదా, కానీ నాతో మాట్లాడేటట్టు చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది సాక్షి. రిషి ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తూ ఉంటాడు. వసు ఈ టైంలో ఎవరొచ్చుంటారు అని డోర్ తీస్తుంది. రిషిని చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి సార్, ఇంకా టైం కాలేదు కదా, అప్పుడే వచ్చేశారు అని అంటుంది వసు. నిన్ను చూడాలనిపించి వచ్చేసానులే అని నవ్వుతూ లోపలికి వస్తాడు రిషి. ఇప్పుడు నిజం చెప్పండి,
అని అంటుంది వసు. రిషి డోర్ క్లోజ్ చేసేసి నిజమే చెప్తున్నాను అని వసుని హగ్ చేసుకుంటాడు. అవును, లంచ్ వద్దు, బోర్డ్ మీటింగ్‌కి వెళ్తున్నాము అని చెప్పారు కదా! లంచ్ చేశారా? అని అంటుంది వసు. బోర్డ్ మీటింగ్ అయిన తర్వాత లంచ్ అరేంజ్ చేశారు. అందరం అక్కడే తినేసాము అని అంటాడు రిషి. రిషి అలా హగ్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాడు. సడన్‌గా ఎందుకు గుర్తొచ్చానో అని అంటుంది వసు. పిల్లలేం చేస్తున్నారు? అని అంటాడు రిషి. వాళ్ళు పడుకున్నారు అని అంటుంది వసు. మూడ్ బాలేదా ఏంటి? అందుకే వచ్చేసారా? అని అంటుంది వసు. ఒక రకంగా అలాంటిదే అని అంటాడు రిషి. ఏం జరిగింది? అని అడుగుతుంది వసు. ఏం లేదు. సాక్షి వాళ్ళ రిలేటివ్స్ ఎవరో మన హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు. రౌండ్స్‌కి వెళ్తే సాక్షి కనిపించింది. తను నిన్ను చాలా ఇబ్బంది పెట్టింది. నిన్ను ఎగ్జామ్స్ రాయనివ్వకుండా చేయాలని చాలా ప్లాన్ చేసింది. తనని చూడగానే అవే గుర్తొచ్చాయి. తనని అప్పుడు తిట్టాలి అనుకున్నాను. కానీ నువ్వు మధ్యలో అడ్డుపడి తనని వదిలేయమన్నావు. నేనప్పుడు తిట్టలేకపోయాను కదా! అదలానే ఉండిపోయి ఏదోలా అనిపించింది అని అంటాడు రిషి. పోనీ ఇప్పుడు తిట్టకపోయారా? అని నవ్వుతుంది వసు. సెటైర్లు ఆపుతావా? ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు తిడితే అంత బావుండదు కదా! అని అంటాడు రిషి వసుని ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటూ. వదిలేయండి సార్. తనేదో రిలేటివ్స్‌ని చూడ్డానికి వచ్చింది. వెళ్ళిపోతుంది కదా! మీరు అప్పుడు తిట్టలేదు, ఇప్పుడు తిట్టలేదు అని బాధపడటం ఏమీ బాగోలేదు. అలాంటి వాటి గురించి మీరు పట్టించుకోకూడదు. మీరు హ్యాపీగా ఉండాలి అని అంటుంది వసు. అంతే అంటావా? అని అంటాడు రిషి వసుకి ముద్దు పెడుతూ. అంతే సార్. ఉండండి, మీకు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తా. అప్పుడు ఈ ఆలోచనలన్నీ ఎగిరిపోతాయి అని అంటుంది వసు. ఇప్పుడేమొద్దు, నువ్వుంటే చాలు అని వసుని మరింత దగ్గరకు తీసుకుని ముద్దు పెడుతూ ఉంటాడు రిషి. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.